ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పర్సనల్ విషయానికి వస్తే మీరు ఒక తల్లి లేని బిడ్డ అండ్ మీ చలపతిరావు గారు ద బెస్ట్ ఫాదర్ అని చాలామంది నోట్ల నుంచి నేను విన్నాను. అంటే ఆయనతో మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఒక ఫాదర్కి మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? అటాచ్మెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఓకే మీ అటాచ్మెంట్ చెప్పండి, అంత ఎలా ఉంటుంది? యు ఆర్ వెరీ జోవియల్ ఆర్? అలానే కాదు. సి వెన్ యువర్ అ బేబీ యువర్ అటాచ్మెంట్ విత్ యువర్ పేరెంట్స్ ఇస్ డిఫరెంట్. మనం టీనేజర్గా ఉన్నప్పుడు మన పేరెంట్స్తో మన రిలేషన్షిప్ వేరేలాగా ఉంటుంది. మనం అడల్ట్ అయ్యి మనకు ఫ్యామిలీ వచ్చిన తర్వాత మన రిలేషన్షిప్ మన పేరెంట్స్తో వేరేలాగా ఉంటుంది. అంటే ద రిలేషన్షిప్ తగ్గుతుందని కాదు, ద రిలేషన్షిప్ మెచ్యూర్స్ అండ్ గోస్ త్రూ డిఫరెంట్ లెవెల్స్. So right now I have a family of my own. I have my kids. I have my father. So it is just as normal as anyone else. రోజు మాట్లాడుకుంటాం, మంచి చెడు మాట్లాడతాం. నేను చేసేదేదో ఆయనకి చెప్తూ ఉంటాను, ఆయన చేసే పనులు ఏవో నాకు చెప్తూ ఉంటారు. షేర్ ఇన్ఫర్మేషన్. అంత మించి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి వాటేసుకుని ఇలాంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అది కదా. ఇట్ ఇస్ అ వెరీ మెచ్యూర్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్. ఓకే ఓకే. అండ్ మీ వైఫ్ విషయానికి వస్తే షీఈ్ వెరీ ఏమంటారు, ఒక అభ్యుదయ భావాలు గల వ్యక్తి అని విన్నాను. తనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక స్కూల్ నడుపుతున్నారని. నో ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్. ఏదో ఎడ్యుకేషన్. మై వైఫ్ ఇస్ అ టీచర్. టీచర్. ఈ వాల్డార్ఫ్ స్కూల్స్ అని ఉంటాయి, ఈ యూరోపియన్ మెథడాలజీతో నేర్పించే వాల్డార్ఫ్ స్కూల్స్ అవి ఉంటాయి. దాంట్లో షీఈ్ అ గ్రేట్ టీచర్. షీ టీచర్స్ గ్రేడ్ 6 నౌ. షీఈ్ అ వెరీ కైండ్, వార్మ్, జెంటిల్ హ్యూమన్ బీయింగ్. బాగా అంటే హర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్. దే ఆర్ వెరీ సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. మై ఫాదర్ ఇన్ లా ఇస్ అ కర్నల్ ఇన్ ది ఆర్మీ నుంచి వచ్చినాడు కాబట్టి సో వాళ్ళకి ఆ నేషనలిస్టిక్ ఐడియల్స్, ఎదుటి వాళ్ళకి బాగా హెల్ప్ చేయాలనే ఫీలింగు, అదర్స్ బిఫోర్ అస్ అనే యాటిట్యూడ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి సో షీ హ్యాస్ ఆల్ దోస్ ఐడియల్స్. అండ్ నేను విన్నాను మీ స్కూల్ని ఏదో ప్రభుత్వ ఆమోదం అలాంటిది చేసే ప్రాసెస్లో సెంట్రల్ మినిస్టర్తో రికమెండ్ చేస్తానని నాన్నగారు అంటే కూడా నాకు ఏది వద్దు, నేను ఒక మామూలు సిటిజన్గా నేను ఆ ప్రయత్నం చేసుకుంటానని చెప్పేసి. అంటే ఇట్ ఇస్ నాట్ అవర్ స్కూల్ అండి, మై వైఫ్స్ కజిన్స్ రన్ ద స్కూల్. సిబిఎస్ఈ రికగ్నిషన్ కావాలి వాళ్ళకి అర్జెంటుగా. సో ఆ సిబిఎస్ఈ రికగ్నిషన్ కావాలంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి దానికి రావాలి. రావాలంటే అప్పుడు మా ఫాదరును అప్పుడు పురంధేశ్వరి గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు. సరే మా ఫాదరు నేను విల్ గో అండ్ టాక్ టు హర్, వీ నో హర్ అంటే దే రెఫ్యూజ్డ్. దే సెడ్ వీ డోంట్ వాంట్ టు డూ ఇట్ లైక్ దట్, వీ అప్లైడ్ ఫర్ ఇట్, వెన్ ఎవర్ ఇట్ కమ్స్ ఇట్ విల్ కమ్, వీ విల్ డూ ఇట్ లైక్ దట్. దే ఆర్ లైక్ దట్ అండి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వాళ్ళ సినిమాకి తీసుకెళ్ళాను. సినిమాకి తీసుకెళ్ళి ఇప్పుడు నా ఫేసు తెలుసు కాబట్టి నేను ఏదో కొంచెం లైన్ని బైపాస్ చేసి టికెట్ కొనాలని ట్రై చేసినా కూడా దే స్టాప్ మీ. దే సెడ్ నో, యూ స్టాండ్, విల్ బై ద టికెట్స్. సో దట్ కైండ్ ఆఫ్ వైఫ్ ఐ హ్యావ్. అంటే ఇద్దరికి అదే వ్యక్తిత్వాలు ఉండడం అన్నది. టెల్లింగ్ మీ యూఆర్ నాట్ స్పెషల్, యూఆర్ జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, జస్ట్ స్టాండ్ ఇన్ లైన్. సో అంటే మీకు ఆవిడ నుంచి వచ్చిన గుణమా లేదా మీ బై బర్త్ అలా ఉన్నారా మీరు? ఏది మటన్ షాప్ కూడా మీరు ఎక్కువ నిలబడ్డారు కదా, ఆవిడ నుంచి మీకు వచ్చిన ఇదా క్వాలిటీ అది? అంటే కొన్ని విషయాలు నేను ఆవిడ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. ఏది గ్రౌండింగ్ అంటే మనం నథింగ్, వీఆర్ జస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఎనీబడి ఎల్స్ ఆన్ ద స్ట్రీట్ అనే విషయాన్ని ముఖ్యంగా నేను ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నది. రెండోది ఏంటంటే ఎప్పుడన్నా నేను ఇంట్లో ఏదన్నా నచ్చరికి అసలు ఏంటి మీరందరూ ఇలా బిహేవ్ చేస్తాను, అసలు నేను ఎవరో తెలుసా, నేను అంటే ఎవరు నువ్వు అంటే ఎవరు నువ్వు అనేసరికి మనం మొత్తం దిగిపోయి ఎవరు కాదు అనే ఇవన్నీ ఐ లెర్న్ ఫ్రమ్ మై వైఫ్ ఓన్లీ. సో గుడ్, గ్రేట్, కీపింగ్ మీ గ్రౌండెడ్. అంటే మరి ఇంత నేర్చుకున్న మీరు మరి సెట్లో మీరు విపరీతంగా కోపం వస్తే బూతులు తిట్టేస్తారంట, అరుస్తారంట, ఎంతవరకు నిజం అది? అది ఎందుకు కంట్రోల్ చేసుకోలేరు మీరు? నేను నన్ను జనరల్గా ఏమంటారంటే మా వాళ్ళు, సార్ మీరు మామూలుగానే ఉంటారండి, బయట హ్యాపీగా ఫ్రెండ్లీగా జోకులు వేస్తూ ఉంటారు,
కానీ మా సెట్లోకి వెళ్ళంగానే సెట్లో అడుగు పెట్టగానే మీలోకి ఎవడో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు సార్, చేసి అక్కడ బేభత్సం సృష్టిస్తున్నాడు. మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా కూర్చొని మీరు మాతో జోకులు వేస్తా మాట్లాడుతున్నారు, అసలు ఏమిటి సార్ ఇది అని. See what happens when I walk into a set. I don't think of anything else except my shot. This is my character flaw. నా క్యారెక్టర్ ఫ్లో ఏంటంటే 100% ఇన్వాల్వ్మెంట్తో నేను డైరెక్ట్ చేస్తాను. 100% ఇన్వాల్వ్మెంట్, అది నేను అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్. బట్ నా అంత ఇన్వాల్వ్మెంటు అవతల ఇవ్వలేకపోవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక షాట్ పెట్టాను, కెమెరామెన్కి ఇది షాట్ అని చెప్పాను. ఈ షాట్ అని చెప్తే వెన్ ఐ కమ్ బ్యాక్ ఐ ఎక్స్పెక్ట్ ఇట్ అట్ ఇట్స్ బెస్ట్, పర్ఫెక్షన్. బట్ ఎస్, నేను అది ఎగ్జిక్యూట్ చేయగలను, నేను అది పర్ఫెక్షన్తో దాన్ని క్రియేట్ చేయగలను. బట్ అవతలోడు దాన్ని 100% చేయగలగాలి కదా. సో నా డెడికేషను, నా కమిట్మెంటు నాకు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. అది ఎప్పుడైతే వాళ్ళు మోస్ట్ పీపుల్ డోంట్ డెలివర్, ఎందుకంటే దాన్ని వాళ్ళు జాబ్ లాగానే ట్రీట్ చేస్తున్నాడు అవతలాడు. ఇప్పుడు వాడి సొంత ప్రోడక్ట్ కాదు కదా ఇది, దిస్ ఇస్ మై బేబీ, బట్ దట్ ఈస్ నాట్ హిస్ బేబీ. అలా పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు సార్. సో ఎప్పుడైతే దే డోంట్ డెలివర్ ఐ గెట్ యాంగ్రీ. నేను బూతులు తిడతాం కూడా చాలా కామెడీగా తిడతానండి. నేను అది చాలా సీరియస్గా వాళ్ళ ఫ్యామిలీస్ను వాళ్ళని అబ్యూస్ చేసేలాగా ఉండదు, జస్ట్ క్యాజువల్గా తిట్టే బూతులు. బట్ ఎస్, ఐ గెట్ యాంగ్రీ. ఐ గెట్ యాంగ్రీ when I know that the other person is not concentrating as much as me on the shot. Filmmaking ఏమీ లేదు సార్, it is 100% concentration. You have to concentrate. లేకపోతే ఎలా వస్తుంది అది? ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొక పద్ధతిలో చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా క్యాజువల్గా ఆడుతూ పాడుతూ చేస్తూ ఏదో జోకులు వేసుకుంటూ సరదాగా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. దట్ ఈస్ దట్ మ్యాన్స్ పర్సనాలిటీ, దిస్ ఇస్ మై పర్సనాలిటీ. నౌ am I wrong? Is that person right? I leave it to you to decide.